హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పొన్నగంటి కూర పచ్చడి. ఈ పొన్నగంటి కూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అవేంటో ఈ పొన్నగంటి కూర పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. నేను దీనికోసం 2 కట్టల పొన్నగంటి కూరని తీసుకొని ఈ విధంగా ఆకుల్ని కట్ చేసి పెట్టుకున్నాను. పొన్నగంటి కూరలో విటమిన్ ఏ, విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6, బి9, అలాగే బీటా కెరోటిన్, విటమిన్ సి, విటమిన్ ఇ మరియు విటమిన్ కే వంటి విటమిన్లు, అలాగే కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఖనిజ లవణాలు ఉంటాయి. ఆకుల్ని కట్ చేసుకున్నాక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. చింతపండులో వాటర్ వేసి కాసేపు నానబెట్టుకోవాలి. ఇక స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అది వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాసేపు. పొన్నగంటి కూరలో ఉన్న పోషకాలు కంటికి చాలా మేలు చేస్తాయి. అంతేకాక రక్తహీనతను అరికడుతుంది. అందువల్ల రక్తం తక్కువగా ఉన్నవారు ఈ ఆకుకూరను ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చూడండి, ఎండుమిర్చి ఫ్రై అయిపోయింది కదా. ఇక దీన్ని తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. పొన్నగంటి కూరలో ఉండే కాల్షియం ఎముకల వృద్ధికి సహాయపడుతుంది. ఎముకలను బలోపేతం చేయడంలో పొన్నగంటి కూర ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఇక ఇందులో పొన్నగంటి కూర ఆకుల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పొన్నగంటి కూర షుగర్ పేషెంట్స్కి చాలా సహాయపడుతుంది. రక్తంలోని షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. అందువల్ల షుగర్తో బాధపడేవారు వారంలో కనీసం ఒక్కరోజైనా పొన్నగంటి కూరను ఆహారంలో తీసుకోవడం చాలా మంచిది. పొన్నగంటి కూర అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ను నివారిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు అనేక వ్యాధుల బారి నుండి కాపాడుతుంది. చూడండి, పొన్నగంటి కూర బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇక దీన్ని కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్స్ జార్ తీసుకొని అందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, అవి వేసుకొని అలాగే 2 స్పూన్స్ ధనియాలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర మరియు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇది మిక్స్ పట్టుకోవాలి. చూడండి, మిక్స్ అయిపోయింది కదా. ఇక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పొన్నగంటి ఆకు, అది వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని మిక్స్ పట్టుకోవాలి. పొన్నగంటి కూర శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా శరీరంలో క్యాన్సర్ కారకాలు వృద్ధి చెందకుండా సహాయపడుతుంది. ఈ విధంగా మెత్తగా మిక్స్ పట్టుకోవాలి. అంతేనండి, ఎన్నో పోషక విలువలున్న పొన్నగంటి కూర పచ్చడి రెడీ అయిపోయినట్లే. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.